నేను డాక్టర్ ఆశాదీప్తి, గైనకాలజిస్ట్ ఇన్ అద్విక్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్. సో మనం ఈ యాంటీనటల్ సిరీస్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో పేషెంట్స్ కంప్లైంట్ చేసే మోస్ట్ కంప్లైంట్స్ ఏంటి అండ్ వాటికి రెమెడీస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో చాలా ఎక్కువ మంది కంప్లైంట్ చేసే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే మార్నింగ్ సిక్నెస్, నాసియా అండ్ వామిటింగ్. ఇవి ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సో యూజువల్గా దీనికి ఏంటంటే మెడికేషన్స్ వాడుకుని అండ్ డైట్ అనేది కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. అండ్ అట్లా కాకుండా సివియర్ వామిటింగ్స్ అనమాట, అంటే మోర్ దాన్ 4 to 5 టైమ్స్ ఏ డే అట్లా కానీ అయినప్పుడు మీరు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఆరల్స్ యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్సెస్ కానీ, డీహైడ్రేషన్ కానీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ వచ్చి హార్ట్ బర్న్, అంటే ఛాతీ దగ్గర మంటగా ఉంది, ఏదైనా తిన్న వెంటనే తన్నట్టు పైకి అనిపిస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఈ కంప్లైంట్‌కి ఏంటంటే మీరు తీసుకున్న ఫుడ్ అనేది తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు తీసుకోండి. అట్లా కాకుండా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి తీసుకోవడం వల్ల ఈ కంప్లైంట్ ఇంకొంచెం ఎక్కువైపోతుంది. అండ్ మీరు తీసుకున్న ఫుడ్‌లో కూడాను పులుపు, కారం, మసాలా ఇట్లాంటివి లేకుండా చూసుకోండి. అండ్ మీరు తిన్న వెంటనే వెళ్ళి పడుకోవడము, లేకపోతే వంగడము ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఎక్కువైపోతుంది. సో అట్లా కాకుండా కొంచెం ఫుడ్ తీసుకున్న వెంటనే ఒక ఫ్యూ స్టెప్స్ వేయడం వల్ల అండ్ ఇమ్మీడియట్‌గా పడుకోకపోవడం వల్ల కూడా మనం ఈ కంప్లైంట్‌ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీకు ఈ సిమ్టమ్ మరీ సివియర్‌గా ఉంటే యాంటాసిడ్స్ వాడుకోవచ్చు. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చి ఫెటిగ్ అండ్ ఎక్సెసివ్ స్లీప్. ఇది చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ఫస్ట్ 2 మంత్స్‌లో చాలా బాగా నీరసంగా ఉంది, ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది అని. అండ్ యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ వల్ల ఈ కంప్లైంట్స్ అనేది నార్మల్‌గా వస్తూ ఉంటాయి. సో మీరు దీని గురించి ఎక్కువ కంగారు పడక్కర్లేదు. అండ్ అదర్ కంప్లైంట్ వచ్చేసి లో బ్యాక్ పెయిన్. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా సివియర్ పెయిన్ ఉంది అని. యూజువల్‌గా ఏంటంటే మీరు కూర్చున్న పొజిషన్ ఆర్ ఎల్స్ మీరు ఏదైనా హై హీల్స్ యూజ్ చేస్తున్నారా? లేకపోతే మీరు వాడే మ్యాట్రెస్‌లో ఏదైనా తేడా ఉందా? లేకపోతే మీ స్లీపింగ్ పొజిషన్స్ ఏమైనా తేడా ఉన్నాయనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో అయినా కూడా మీరు బ్యాక్ పెయిన్ ఉంటుంది అన్నప్పుడు మీ ఫుడ్‌లో కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మిల్క్, ఎగ్ ఉంటుందో లేదో ఒకసారి చూసుకోండి. సో అయినా కూడా ఉంది అన్నప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫిజియోథెరపీ కానీ, లేకపోతే బెల్ట్స్ కానీ ఇట్లాంటివి వాడుకోవచ్చు. అండ్ ఈవెన్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా మీరు బ్యాక్ సపోర్ట్‌కి ఒక పిల్లో యూజ్ చేసుకున్నా కూడా కొంతవరకు ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎక్సెసివ్ బెండింగ్, ఎక్కువ బరువైన ఆబ్జెక్ట్స్ కింద నుంచి లిఫ్ట్ చేయడము, ఎక్సెసివ్ ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకున్నా కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు లోకల్‌గా హీట్ కంప్రెషన్స్ కానీ, లోకల్ మెడిసిన్స్ కానీ, అంటే లైక్ పెయిన్ కిల్లర్స్ లోకల్‌గా అప్లై చేసుకోవడం కానీ యూజ్ చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ కంప్లైంట్ అనేది సబ్సైడ్ అవుతుంది. అండ్ అదర్ కంప్లైంట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్. సో ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ అనమాట. యూజువల్‌గా ఈ కంప్లైంట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇచ్చింగ్ కానీ, లేకపోతే బ్యాడ్ స్మెల్ కానీ, లేకపోతే క్లంపీగా వైట్ డిశ్చార్జ్ అయితే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. అండ్ అదర్ కంప్లైంట్ వచ్చేసి ఎక్సెసివ్ యూరినేషన్. సో చాలామంది ఎక్కువ సార్లు వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సొస్తుంది, ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళాల్సొస్తుందని చెప్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు యూజువల్‌గా పెయిన్ గానీ, లేకపోతే మంట గానీ, లేకపోతే యూరిన్ డ్రాప్ పడడం గానీ, ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపించుకోవాలి. ఆర్ఎల్స్ యూజువల్‌గా నార్మల్ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్‌లో గర్భసంచిలో బేబీ ఎదగడం వల్ల ఈ సింప్టమ్స్ యూజువల్‌గా కామన్‌గా వస్తూ ఉంటాయి. అండ్ అదర్ కంప్లైంట్ వచ్చి బ్రెస్ట్ పెయిన్. ఇది కూడా చాలా కామన్‌గా చెప్తూ ఉంటారు. యూజువల్‌గా ఇది నార్మలే, సబ్సైడ్ అయిపోతుంది. అండ్ హెడేక్ కూడా చెప్తూ ఉంటారు. హెడేక్ ఏంటంటే మీకు బీపీ రికార్డింగ్స్ నార్మల్‌గా ఉండి అండ్ మీ బ్లడ్ టెస్ట్‌లు అన్నీ నార్మల్‌గా ఉంటే యూజువల్‌గా హెడేక్ సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్ యూజ్ చేసుకోవడం వల్ల సబ్సైడ్ అయిపోతుంది. అండ్ దీని గురించి ఎక్కువ కంగారు పడక్కర్లేదు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పాటింగ్, బ్లీడింగ్ అండ్ బాగా సివియర్ అబ్డామినల్ క్రాంప్స్. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమున్నా కూడా మీరు ఇమీడియట్‌గా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ అదర్ మోస్ట్ కామన్ కంప్లైంట్ వచ్చి క్రేవింగ్స్. చాలామంది చాలా క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి ప్రెగ్నెన్సీలో అని చెప్తూ ఉంటారు. యూజువల్‌గా ఈ క్రేవింగ్స్ అనేది నార్మలే ప్రెగ్నెన్సీలో. బట్ క్రేవింగ్స్ టువర్డ్స్ అన్‌యూజువల్ థింగ్స్ అనమాట. అంటే డర్ట్, మడ్, లేకపోతే కొంతమంది ఐస్ ఇట్లాంటి అన్‌యూజువల్ థింగ్స్‌కి క్రేవింగ్స్ చెప్తూ ఉంటారు. సో అట్లాంటి కంప్లైంట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే యూజువల్‌గా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నప్పుడు ఇట్లాంటి క్రేవింగ్స్ టువర్డ్స్ అన్‌యూజువల్ థింగ్స్ కామన్‌గా వస్తాయి. అట్లా కాకుండా నార్మల్ ఫుడ్ క్రేవింగ్స్ అండ్ కొన్ని రకాల ఫుడ్ అవర్షన్స్ యూజువల్లీ కామన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్. సో ప్లీజ్ టేక్ కేర్.